మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా రోజులుగా గురుగ్రహం గురించి, గురుగ్రహం ఇచ్చే అదృష్ట యోగాల గురించి చాలా వీడియోలు చేస్తూ ఉన్నాను. మరి మీరు అదృష్టవంతుల కాదా అతి సులువుగా తెలుసుకునే విధానం ఇదొక మార్గం. ప్రతి ఒక్కరికి భాగ్యరాశి 9వ రాశి, దీనికి కారకుడు గురుగ్రహం. అట్లాగే ధనుస్సు రాశి 9వ రాశి, గురుడు అధిపతి. మీనరాశి గురుగ్రహం అధిపతి. ఓకే, కాలపురుష కుండల చక్రంలో మీనరాశి, ధనుస్సు రాశి, గురుగ్రహం అధిపతి. అందువల్ల ప్రతి ఒక్కరికి కూడా జన్మజాతక చక్రంలో 9వ భావాధిపతి బాగుండాలి, 12వ భావాధిపతి కూడా బాగుండాలి. ఎందుకంటే 12వ భావంలో ఏ గ్రహాలు స్థితి పొందాయి అన్నదాన్ని బట్టి, అలాగే 12వ భావాధిపతి ఎట్లా ఉన్నారు అనే దాన్ని బట్టి కూడా జీవితం ఉంటుంది. ఎందుకంటే మనం జీవితంలో రోజు ఏ పని చేసినా, ఎలా చేసినా మరి సుఖంగా నిద్రిస్తున్నామా, అట్లాగే మనకొచ్చే ధనం చెడు ఖర్చు అవ్వకుండా మంచి ఖర్చులో వెళుతుందా, ఇవన్నీ మన 12వ భావమే చెప్తుంది. అందుకని దీనికి కూడా గురుగ్రహమే అధిపతి అయ్యారు. మరి ధనస్సు మీన రాశులు మీ జాతకంలో ఏ భావాధిపతులు అయ్యారో చూసుకోండి. అంటే మేషలగ్నం అనుకోండి, భాగ్యభావం వ్యయ భావానికి అధిపతి అవుతారు. వృషభ లగ్నం అనుకోండి, అష్టమ భావం లాభభావానికి అధిపతి అవుతారు. మిథున లగ్నం అనుకోండి, సప్తమ భావం దశమ భావానికి అధిపతి అవుతారు. కర్కాటక లగ్నం అనుకోండి, షష్ఠ భావం భాగ్యభావం అవుతుంది. సింహ లగ్నం అనుకోండి, పంచమ భావం అట్లాగే అష్టమ భావం అవుతుంది. కన్యా లగ్నానికి సప్తమ భావం దశమ భావం అవుతుంది. ఇది మీన ధనుసు రాశిలో. తులా లగ్నానికి తృతీయ భావం షష్ఠ భావం అవుతుంది. వృశ్చిక లగ్నానికి ద్వితీయం పంచమం అవుతుంది. ధనుసు లగ్నానికి లగ్నము చతుర్థం అవుతుంది. మకర లగ్నానికి తృతీయం వ్యయం అవుతుంది ధనుసు రాశి. కుంభ లగ్నానికి లాభభావం ద్వితీయ భావం అవుతుంది ధనుసు మీనాలు. మీన లగ్నానికి లగ్నభావం దశమ భావం అవుతుంది. ఇది ధనస్సు మీన రాశులు. ఇప్పుడు ఇట్లాగా ధనస్సు మీన రాశులు ఏ భావాధిపతులైనా పర్వాలేదు, అంటే మీ లగ్నానికి. కాలపురుష కుండల చక్రంలో ఇది 9 భాగ్యస్థానం, మీనరాశి, వ్యయరాశి. ఫస్టే చెప్పి ఉన్నాను, వ్యయరాశి కూడా చాలా ముఖ్యమైనదండి. ఎందుకంటే వ్యయస్థానం మీ జన్మ జాతక చక్రంలో ఖాళీగా ఉండాలి. 1వ పాయింట్, వ్యయస్థానం మీద పాపగ్రహ దృష్టి ఉండకూడదు, పాపగ్రహాలు కూడా స్థితి ఉండకూడదు. మాకు శుభగ్రహాలు ఉన్నాయండి, శుభగ్రహ దృష్టి ఉంది అంటే వెరీ గుడ్. ఆ జాతకం పాపగ్రహ స్థితి ఉంది, పాపగ్రహాల దృష్టి ఉందంటే జాగ్రత్తగా ఉండాలి. ఎందులో? ప్రతి విషయంలో. ఇది ఎందుకంటే భాగ్యస్థానంలో మనకి జన్మజాతక చక్రంలో భాగ్యాధిపతి ఎవరైనా సరే భాగ్యాధిపతి బాగుండాలి, భాగ్యస్థానంలో శుభగ్రహాలు ఉండాలని చెప్పుకుంటున్నాం. అట్లాగే వ్యయస్థానం కూడా ఇంతే. ఎందుకంటే మనం ఈ లగ్నం నుంచి 11 భావాలు మనిషి ఏ పని చేసినా మనకి రోజు మొత్తంలో రాత్రి అయ్యేసరికి ఒక మనిషికి పీస్ఫుల్నెస్ ఉండాలి. అంటే నిద్ర సరిగ్గా పట్టాలి, ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఈ 3 కూడా మంచి ఆనందాన్ని ఇస్తాయి. మళ్ళీ ప్రొద్దున లేచి ఎనర్జెటిక్గా పని చేసుకుంటాం. అది మరి 12వ భావమే. అందుకని 12వ భావం గురురాశి అయ్యింది, శుభరాశి అది. అట్లాగే ఈ 2 గురు రాశులు కాబట్టి ఈ 2 రాశులు
ముఖ్యమైనవి. అట్లాగే జన్మజాతక చక్రంలో భాగ్యస్థానం, వ్యయస్థానం చాలా చాలా ముఖ్యమండి. అందుచేత ఈ 2 స్థానాల్లో ఇప్పుడు చెప్పిన ఫార్ములా ఉంటే మీ జీవితం ఒక అదృష్టమే. 2 మీ జన్మజాతక ఇంకా 4 అయిపోయింది కదా, 5 ఒకటి మీ జన్మజాతక చక్రంలో ధనస్సు రాశిలో, మీన రాశిలో ఏదైనా గ్రహాలు ఉన్నాయా చూడండి. అవి పాపగ్రహాల, శుభగ్రహాల కాదు. జన్మలగ్నం నుంచి మీ జన్మలగ్నం, అది ఏ లగ్నమైనా, మేషమైనా, వృషభమైనా, మిథునమైనా, కర్కాటకమైనా, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, కుంభ, మీన లగ్నాలు మీ 2వ స్థానాధిపతి అంటే మీ పంచమాధిపతి, మీ భాగ్యాధిపతి, మీ లాభాధిపతి. జన్మలగ్నం నుండి ద్వితీయ, పంచమ, భాగ్య, లాభ అధిపతులు ధనస్సులో గాని మీనంలో గాని ఉంటే ఆ గ్రహాలు, అది గురు రాశులు కాబట్టి ఈ 2, 5, 9, 11కి గురుడు కారకుడు కాబట్టి వీళ్ళెళ్ళి గురు రాశుల్లో ఉండడం వల్ల ఆ గ్రహ దశలు మీకు ఆధిపత్య పాప, ఆధిపత్య శుభ ఇవేమీ చూడకండి. ఆ గ్రహాలు డైరెక్ట్గా గురుడు యొక్క స్ట్రెంగ్త్ పొంది మంచి దశ ఇస్తాయండి. ఎందుకు? మనము ఎవరింట్లో ఉన్నామో ఆ ఓనర్ యొక్క బలం కూడా మనకి లభిస్తుంది. ఆ దశలు 100% యోగాన్ని ఇస్తాయి. మాకు మేషలగ్నం అండి, మా శుక్రుడు వచ్చి ధనస్సు రాశిలో ఉన్నారు, బాగుంటుందా? 100%. ఎందుకంటే మేషలగ్నానికి శుక్రుడు ద్వితీయ సప్తమాధిపతి, మరి మారకుడు, అంటే ఆ దశ యోగించదు. కానీ ధనస్సు రాశిలో ఉండడం వల్ల, సహజ భాగ్య రాశిలో ఉండడం వల్ల యోగిస్తుంది. అలా కాదు, మీనరాశిలో ఉన్నారు, ఉచ్చపట్టి ద్వితీయాధిపతి, సప్తమాధిపతి ఉచ్చుపట్టడం వల్ల కుటుంబం బాగుంటుంది, ధనం బాగుంటుంది, మంచి భర్త వస్తారు. ఇట్లాగా. అయితే ఈ మీనరాశి వ్యయరాశి అయింది కాబట్టి ఈ లగ్నానికి ఎక్కువగా ఫారెన్ కంట్రీస్లో అట్లాగా సుఖాలని ఎక్కువ అనుభవిస్తారు. ఆ ప్రదేశాల్లో అయితే ఉన్నదానికన్నా ఎక్కువ అనుభవిస్తారు. ఇదన్నమాట. మాది వృషభ లగ్న జాతకులండి. మేము బుధగ్రహం వచ్చి ధనుసు రాశిలో ఉన్నారు, ద్వితీయాధిపతి వచ్చి ద్వితీయ రాశిలో ఉన్నారు. ద్విస్వభావ రాశులు. ధనుస్సు అంటే ద్విస్వభావం, మీనం కూడా ద్విస్వభావం. ద్వితీయాధిపతి ఎప్పుడైనా ఇలా వచ్చి ఉంటే ఏమవుతుందంటే ఎవరికైనా 2-3 రకాలుగా ఆదాయాన్ని సంపాదిస్తారు. ఓకే, మాకు ఇదే మిథున లగ్నం, వృషభ లగ్నం, పంచమాధిపతి బుధుడు నీచపడ్డాడు. ఇక్కడ మీనరాశిలో నీచపడతాడు. ఓకే, ద్వితీయ పంచమాధిపతి బుధుడు నీచపడిపోయాడు. వీళ్ళకి తెలివితేటలు ఉండవు, ధనం ఉండదు అనుకోవచ్చు. ఇందాక చెప్పినట్టు గురు రాశుల్లో ఉండడం వల్ల బలం కలిగి, ఎందుకు? ద్వితీయాధిపతి గురుడు కారకుడు, పంచమాధిపతి గురుడు కారకుడు అవుతాడు. ఈ 2 స్థానాలకి గురు రాశుల్లో ఉన్నారు కాబట్టి బుధుడు తెలివితేటలు ఇస్తాడు, ధనాన్ని ఇస్తాడు, అన్నీ ఇస్తాడు, ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే ద్విస్వభావ రాశుల్లో ఉంటారు కాబట్టి 2 ద్విస్వభావ రాశులేండి. మిథున కన్యలు, ధనస్సు మీనాలు ద్విస్వభావ రాశులు. ఎక్కువగా మల్టీ టాస్క్ ఉంటుంది వీళ్ళకి. ఇట్లాగే ఈ ధనస్సు మీనాల్లో ఉండే వాళ్ళకి గుర్తుపెట్టుకోండి, మల్టీ టాస్కర్స్ అవుతారు. ఇంకా మిథున లగ్న జాతకులు, ఓకే, ద్వితీయాధిపతి చంద్రుడు ధనస్సులో కానీ మీనంలో కానీ ఉన్నాడు అంటే చంద్రుడింట్లో గురుడు ఉచ్చుపత్తాడు. ఈ చంద్రుడు వెళ్ళి ధనస్సు మీనాల్లో ఉన్నారు. 100% యోగవంతమైన జాతకం. ఓకే, మరి
కర్కాటక లగ్నం, సింహరాశి. ఈయనొచ్చి ధనుసులోనో మీనంలోనో ఉన్నారు మీకు ద్వితీయాధిపతి. 100% బాగుంటుంది. అట్లా కాకుండా ఇదే సింహ లగ్నం, గురుడే గురు రాశిలో ఉన్నారు పంచమంలో. వెరీ గుడ్. ఇంకా చూసుకోక్కర్లేదు ఆ జాతకం. మహా తెలివైన వాళ్ళు వీళ్ళు. అత్యంత మల్టీ టాస్కర్స్. మంచి తెలివితేటలు, జ్ఞానము, పూర్వపుణ్యము ఇవన్నీ 100%. అలా కాకుండా ఈ సింహ లగ్నం బుధుడు ధనుస్సు రాశిలో ఉన్నారు. అంటే ఎవరు? లాభాధిపతి అయ్యారు. ఇదే సింహ లగ్నానికి బుధుడు ద్వితీయాధిపతి, లాభాధిపతి. 100% మంచిది. ఇందాక చెప్పినట్టు మీనరాశిలో ఉంటే నీచపడతారు కదండి. నీచ పడితే ఎలాగా? కన్యా లగ్నం అయింది. ఓకే, కన్యా లగ్నం అయింది. లగ్నాధిపతి వచ్చి మీనరాశి నీచిపడ్డాడు. ఇది లగ్నం కాబట్టి ఇక్కడ నీచిపడ్డం అనేది కరెక్టే. ద్వితీయాధిపతి కాదు కాబట్టి 100% ఇబ్బందులు ఉంటాయి. ఇక్కడ ద్వితీయాధిపతి కాదు కాబట్టి, ఇక్కడ చెప్పింది ఓన్లీ ద్వితీయ, పంచమ, భాగ్య, లాభాధిపతులు మాత్రమే వాళ్ళ ధనస్సు మీనాల్లో ఉంటాయి. ఇంకా తులా లగ్న జాతకులు భాగ్యాధిపతి బుధుడు, లాభాధిపతి రవి, ద్వితీయాధిపతి కుజుడు, పంచమాధిపతి శని. వీళ్ళు ధనస్సు మీనాల్లో ఉంటే 100% ఆ దశ వచ్చినప్పుడు యోగాన్ని అనుభవిస్తారు. ఇట్లా మీరు ప్రతి జన్మలగ్నానికి తీసుకోండి. ఓకేనా? ప్రతి లగ్నానికి తీసుకోండి. తీసుకున్నట్లయితే మీకు 100%. కన్యా లగ్న జాతకులండి, శుక్రుడు వచ్చి సప్తమంలో ఉన్నారు. ద్వితీయాధిపతి 1 2 3 4 5 6 7 8 9. కన్యా లగ్నంలో పుట్టి శుక్రుడు వచ్చి ఉచ్చ పొంది ఉన్నారంటే 100%, 100కి 100%. చిన్నప్పుడు జీవితం ఎట్లా ఉన్నా, గ్రహరీత్యా ఎలా ఉన్నా, ఒక మిడిల్ క్లాస్లో ఉన్నా, వీళ్ళు స్వయంగా సంపాదించినప్పుడు కోట్లు సంపాదిస్తారు. వీళ్ళు 100% కోట్లు సంపాదిస్తారు. ఎందుకు? శుక్రుడు కాలపురుష కుండల చక్రానికి మరి ధనాధిపతి అందరికీ తెలిసిందే. సప్తమాధిపతి. మంచి భర్త వస్తారు ఆడవారికి అయితే. అట్లాగే మంచి ధన సంపాదన ఉంటుంది. ఇవన్నీ కూడా 100%. అది శుక్రమహర్ది వచ్చిందంటే ఇంకా వేరే లెవెల్. ఇట్లా తీసుకోండి. తులా లగ్న జాతకులు ద్వితీయాధిపతి కుజుడు ధనస్సులో ఉన్నారు. కుజుడు తన కారక ప్లేస్ అయినా 100% యోగాన్ని ఇస్తుంది. ఇంకో విషయం చూద్దాం. లాభాధిపతి రవి అయ్యారు. ఎవరికి? తులా లగ్నానికి. రవి వచ్చి 3లో ఉన్నారు. రవి గ్రహం 3లో ఉన్న జాతకాలు అద్భుతమైన జాతకాలండి. 100% యోగాన్ని ఇస్తుంది. ఎందుకంటే రవి గ్రహం మేషరాశిలో ఉచ్చపడతారు. ఆ రాశ్యాధిపతి కుజుడు. ఓకే, కుజుడు కారక ప్లేస్లో ఉండి లాభాధిపతి అయ్యి కుజుడు కారక ప్లేస్లో ఉండి 100% యోగవంతమైన జాతకం. అది బాధకుడైనప్పటికీ కూడా యోగాన్ని ఇస్తారు. బాధకుడు అనేపాటికి కొన్ని రకాల అవయోగాలు ఉంటాయి, ఉండవని కాదు, కానీ యోగాన్ని అయితే ఇస్తారు. ఇట్లాగా ప్రతి లగ్నానికి తీసుకోండి. వృశ్చిక లగ్నం ద్వితీయాధిపతి పంచమాధిపతి గురుడే. మరి ఈయన 2 భావాలకి అధిపతి. మరి గురుడే అయ్యాడు. ఆయన రాశుల్లో ఉంటే అద్భుతమే. మరి ఆయన రాశుల్లో ఉంటే అద్భుతమే. ఇంకా ధనుస్సు లగ్నం ద్వితీయాధిపతి శని. ఈయన మీనరాశిలో ఉన్నారనుకోండి, వెరీ గుడ్. చతుర్థ స్థానం. ఇట్లాగే ధనుసు లగ్నానికి భాగ్యాధిపతి రవి.
ఈయన లగ్నంలో ఉన్నారు. ఇక్కడే గురువు ఉన్నాడు. గురువు రవి భాగ్యాధిపతి అయ్యారు. ధనుసు రాశిలో ఉన్నారు. గురు రవులు కలయిక. లగ్నకారకుడితో ధనుసు లగ్న జాతకులయ్యి లగ్నకారకుడితో అదే రాశ్యాధిపతి కలిసి ఉండి ఆయన భాగ్యాధిపతి అవ్వడం, ఇది ఒక అద్భుతమైన జాతకం అండి. మీ జాతకాల్లో ఉంటే ఇట్లా కానీ కమెంట్ చేయండి. మీరు ధనస్సు లగ్నంలో జన్మించారు, మీరు ధనస్సు లగ్న జాతకులు, భాగ్యాధిపతి రవి, గురుడు ధనస్సు రాశిలో ఉండగా మీరు జన్మించారు. రవి గురులు కలిసి రవి ఈయన 9వ ప్లేసు ధనుసు లగ్నం 1 2 3 4 5 6 7 8 9 కదా, భాగ్యాధిపతి అయ్యి ధనుస్సు రాశిలో ఉండే ఇక్కడే రవి ఉన్నారు. 100% యోగవంతమైన జాతకం ఇది. మరి మంచి మంచి పదవుల్లోనూ రాజుల్లాగా ఉండి తీరుతారు వీరు. ఓకేనా. మకర లగ్నం ద్వితీయాధిపతి మీనరాశిలో ఉన్నారు. చాలా మంచిది. మకర లగ్న జాతకులకి శని లగ్నంలోనే ఉండాలి, లేదంటే తృతీయంలోనే ఉంటే 100% యోగవంతమైన జాతకం ద్వితీయంలో ఉండే కన్నా. కుంభలగ్నం ద్వితీయాధిపతి గురుడు, లాభాధిపతి గురుడు, పంచమాధిపతి బుధుడు, తర్వాత భాగ్యాధిపతి శుక్రుడు. ఈ శుక్రుడు వచ్చి మీనరాశిలో ఉన్నారు. ఇది అద్భుతమైన జాతకం అండి. ఇక్కడ శుక్రుడు యోగకారకుడయ్యి దిగ్బలం పొందారు. రెండోది స్థిర లగ్నాలకి భాగ్యాధిపతి 50% బాధకారకుడు. బాధకారకుడు అయినప్పటికీ ఇక్కడ దిగ్బలంలో ఉన్నందువల్ల దిగ్బల స్ట్రెంత్ వస్తుంది. అట్లా భాగ్యాధిపతి అయ్యి శుక్రుడు మీనరాశిలో ఉన్నారు. ఉచ్చపట్టి కుంభ లగ్నానికి భాగ్యాధిపతి అయ్యి శుక్రుడు ఉచ్చపట్టి ఉన్నారు. 100% యోగవంతమైన జాతకం ఇది. దిగ్బలం కాదు, 4లో యోగవంతమైన జాతకం. ఓకేనా. మీన లగ్నం ద్వితీయాధిపతి కుజుడు. మీన లగ్నం ద్వితీయాధిపతి భాగ్యాధిపతి కుజుడు ఇక్కడే ఉన్నారు లగ్నంలో. వెరీ గుడ్. లేదు ధనస్సులో ఉన్నారు కుజగ్రహం. ఇక్కడ కుజునికి దిగ్బలం. కుజుడు దశమంలో దిగ్బలం పొందుతారు. మరి ఉద్యోగంలో టాప్ రేంజ్లో ఉంటారు. అట్లాగే మంచి మంచి పదవులు ఉంటాయి, లేదా డాక్టర్స్ హీలర్స్గా ఉంటారు. ఇట్లాగా 2-3 రకాల ఉద్యోగాలు, అవన్నీ ధైర్యవంతంగా అథ్లెటిక్స్, ఇవన్నీ ఇలా చెప్పుకుని వెళ్ళిపోతే కుజుడికి ఏ కారకత్వాలు ఉన్నాయి అవన్నీ కూడా ఇచ్చేస్తాడు. మీన లగ్నం అయ్యుండి కుజుడు కానీ ధనుసు రాశిలో ఉంటాయి. ఎందుకంటే ద్వితీయాధిపతి భాగ్యాధిపతి ధనుసు రాశిలో ఉన్నారు. 100% యోగవంతమైన జాతకం. ఇట్లాగా మీ లగ్నాలకి మీ 2, 5, 9, 11 భావాధిపతులు ఎవరో రాసి పెట్టుకోండి. వాళ్ళు ధనుసు రాశిలో మీన రాశిలో ఉన్నారా, ఆ గ్రహదశలు వస్తున్నాయా, ఆనందపడండి. ఒకవేళ మాకు రాలేదండి, ఆ గ్రహాలు ఉన్నాయంటే జీవితం అయితే మాత్రం బాగుంటుంది. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.